ఓకేనా? దేవునికి స్తోత్రాలు. నారాయణవనం నుంచి పుత్తూరు దగ్గర మన మధ్యలో వచ్చినటువంటి సహోదరుడు శ్రీకాంత్, దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేలు, గొప్ప సాక్ష్యము. మరి ఒక గొప్ప సేవకుడు ఈయన సాక్ష్యాన్ని విని చెన్నై ప్రాంతానికి, ఆ సేవకుడి పేరు ఏం పేరు? మోజస్ లాజరయ్ గారు, గొప్ప మోహన్ సి లాజరస్, చెన్నై ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనులు. ఆ దైవజనుల సహోదరుని పిలిపించి ఈయన సాక్ష్యాన్ని మరి ఆయన విని అనేక ప్రాంతాల్లో ఆ సాక్ష్యము వైరల్గా మారుతుంది. దేవుని దయను బట్టి అనుకోని రీతిలో సహోదరుడు, అలాగే పాస్టర్ చిరంజీవి పాస్టర్ గారు, వారిని మేము మరి సంప్రదించినప్పుడు వారి ద్వారా సహోదరుడు మన మధ్యలోకి రావడం జరిగింది. మరి అమూల్యమైనటువంటి సాక్ష్యము, దైవ భయము కలిగి దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేలులు జాగ్రత్తగా మన మనసులను, మన ఆలోచన దగ్గర పెట్టి దేవుని వాక్యాన్ని, సహోదరుడు జీవితంలో దేవుడు చేసిన మేలును క్లుప్తంగా మనం విందాం. ఈ సమయాన్ని చప్పట్లు కొట్టి సహోదరునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. மகா இறுக்கியும் நிறைந்த எங்கள் பரலோகத்தில் இருக்கிற நல்ல பிதாவே, ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இந்த அருமையான வேலைக்காக நன்றி செலுத்துகிறோம் சுவாமி. அப்பா, எங்கோ ஒரு மூலையில் இறந்தவன் ஆண்டவர், இந்த அலேலுயா அலேலுயா அலேலுயா. கர்த்தர் நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని నామానికి మహిమ కలుగును గాక. எங்கோ ஒரு மூலையில் இருந்த ஏசப்பா இந்த கிராமத்துக்கு கொண்டு வந்ததுக்காக முதலாவது கடவுளுக்கு நன்றி. ఎక్కడో ఒక మూలన ఉన్న నన్ను దేవుడు సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. இருக்கிற பாஸ்டர் சிரிஞ்சு பாஸ்டருக்கு அந்த ஐயா கூட ஸ்தோத்திரம். పాస్టర్ గారికి వందనాలు. உங்களுக்கு ஸ்தோத்திரம். మీకు నా వందనాలు. நாங்கள் இயேசு அறியாமல் குடும்பத்தில் பிறந்தவன். நான் మేము యేసుని ఎరుగున వారము, కుటుంబంలో పుట్టిన వారము. நான் ரொம்ப இல்லாத குடும்பம் எங்களது. మేము చాలా లేని పరిస్థితిలో ఉన్నవారం. நாங்கள் படுத்துக்கிற வீடு கூட மழை வந்த ஒய்க்கும். మేము పడుకునే ఇల్లు వర్షం వస్తే తడిచిపోతుంది. எங்கள் அம்மா கூட என்னை சின்ன வயசில் விட்டாங்க, அம்மா விட்டு போயிட்டாங்க. మా అమ్మ కూడా నన్ను వదిలిపెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. எங்கள் அப்பா ரொம்ப குடிச்சு எங்கள் அம்மாவை அடிப்பார். మా డాడీ మా అమ్మని కొట్టేవారు త్రాగి. அந்த தம்பி வயசில் இருக்கும்போது எனக்கு ஒன்றுமே தெரியாது. నేను చిన్నప్పుడు నాకు ఏం తెలియదు. எங்கள் அப்பா இந்த டைம் காசு குடிச்சிட்டு பட்டு வீட்டில் சாப்பாடு இருக்காது. ఈ సమయం అయితే మా డాడీ త్రాగేసి పడుకునేవారు. పట్టినే இருந்துக்கிறேன். ఆకలితో ఉంటున్నాం. எத்தனை மாசங்களா எத்தனை வருஷங்களா பட்டினே இருந்துக்கிறேன். ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు మేము ఆకలితో పడుకొని ఉన్నాం. திருப்தியாக சாப்பிட்ட நாள் கிடையாது. తృప్తిగా తిని మేము చాలా రోజులు అయ్యేది. నేను அப்படியே பட்ட குடும்பத்திலிருந்து வந்தவன் தான் நான். అలాంటి కుటుంబంలో పుట్టిన వారం. హల్లెలూయా. 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 ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. அப்படிப்பட்ட குடும்பத்திலிருந்து வந்தவன் நான். అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వారం మేము. ரொம்ப சாப்பாட்டு கூட స్థితి இல்லாதவன். అన్నానికి కూడా స్థితి లేని ఒక పరిస్థితిలో ఉన్నవారము. தாய் பாசம் தெரியாமல் வளர்ந்தவன். అమ్మ ఒక ప్రేమను తెలియకుండా పెరిగిన ఒక వ్యక్తిని నేను. எங்கள் அப்பா ரொம்ப சம்பாதிக்கிற காசெல்லாம் குடிப்பார். మా నాన్నగారు సంపాదించిన ఒక ధనమంతా పెట్టి బాగా తాగేవారు. அந்த சின்ன வயசில் எங்கள் அப்பாவுக்கு எங்கள் அண்ணாக்கு சாப்பாடு செஞ்சு போட்டுக்கிறேன். చిన్న వయసులోనే మా నాన్నగారికి నేను అన్నం వండి వేసేవాడిని. அப்படி சாப்பாடு செய்யலாம் எங்கள் அப்பா வந்து அடிப்பார். எனவே అలాగా నేను అన్నం చేయకపోతే మా నాన్న వచ్చి తాగి కొట్టేవాడు నన్ను. என்னதான் வாழ்க்கையோ அப்படின்னு சொல்லி நான் சின்ன வயசுல போராட்டமாக இருந்தேன். ఏం జీవితం అని చెప్పి చిన్న వయసు నుంచే నాకు ఒక పోరాటం మొదలైంది. படிக்க ஆசை இருக்கு, ஆனால் ஸ்கூலுக்கு போக முடியாத நிலைமை. ఒక చదువు మీద ఆశ ఉండేది కానీ ఒక స్కూల్కి వెళ్ళి చదువుకోలేనట్టు ఒక స్థితి. அப்படியே நாட்கள் கடந்து வந்தது. అలాగే రోజులన్నీ గడిచిపోయి వస్తున్నాయి.
சாமி பக்தி ரொம்ப அதிகமாக ஆசை. ఒక దేవుని యొక్క భక్తి నాకు చాలా ఎక్కువ. எங்கள் அப்பா வந்து குடிக்கிறதுல மாற்றுவாரா, మా నాన్నగారు ఆ ఒక తాగుతనం నుంచి మార్చబడతారా, 3 வேளை அற்புதமாக சாப்பிட முடியுமா, 3 పూట్ల నేను మంచిగా తినగలుగుతానా, நல்லா ட்ரெஸ் போட முடியுமா, మంచి డ్రెస్ వేసుకోగలుగుతానా, ஸ்கூலுக்கு போக முடியுமா స్కూల్కి వెళ్ళగలుగుతానా அப்படின்னு சொல்லி எனக்கு எத்தனை நாள் ஏக்கம் இருந்தது. అలాగా నాకు చాలా ఆశ కలిగి ఉండేవాడిని నేను. நான் கடைசி வேளை அது நடக்கலை. కానీ చివరి వరకు అది జరగనే లేదు. எனக்கு ஒரு 16 வயசு ஆரம்பிச்சு నాకు ఒక 16 సంవత్సరాలు ఆరంభించింది. குடிக்க ஆரம்பித்தேன். తాగుతనానికి ఆరంభించాను నేను తాగడం. சின்ன சின்ன முதலாவது சிகரெட் பிடிக்க ஆரம்பித்தேன். చిన్నదిగా నేను తాగడం ప్రారంభించాను. మొదటిగా నేను సిగరెట్ తాగడం ప్రారంభించాను. அப்புறம் பப்ளிக்காக பிடிக்க ஆரம்பித்தேன். తర్వాత పబ్లిక్గా తాగడం నేను ఆరంభించాను. குடிக்க ஆரம்பித்தேன். తాగడం మద్యపానానికి ఆరంభించాను. எங்கள் அப்பா அப்படி குடிச்சிட்டு போயிருந்தா நான் இப்படி இருந்தால் போயிருந்திருப்பேன். మా నాన్నగారు అలాగ తాగి పడిపోయి ఉంటే నేను అలాగ తాగి పడిపోయి ఉండేవాడిని. அப்படிப்பட்ட நிலைமையில இருந்தேன். అటువంటి స్థితిలో ఉన్నవాడిని నేను. அன்புன்னா தெரியாது, ప్రేమ అంటే తెలియదు నాకు, பாசம்னா தெரியாது, పాసం అంటే ఒక ఆప్యాయత నాకు తెలియదు, பசி தான் தெரியும், ఆఖరిదా తెలుసు నాకు, கஷ்டம் தான் தெரியும், కష్టందా తెలుసు నాకు, போதை தான் தெரியும். ఒక ఒక బోధదా తెలుసు నాకు. ஏன்னா பக்கத்தில் இறங்க கூட யாரும் ஒரு வாய் சாப்பாடு போட மாட்டாங்க. ఎవరు కూడా పక్కన ఇంటి వారు కూడా ఒక అన్నం కూడా పెట్టేవారు కాదు నాకు. மழை வந்துச்சுன்னா படுத்துன்னு தான் வீட்டில் ஒரு பக்கம் ஓய்க்குன்னா ஒரு பக்கம் படுத்துன்னு தான் இருக்கும். వర్షం వస్తే మా ఇంట్లో మొత్తం ఒక పక్కన తడిచిపోతుంటే నేను అక్కడ పడుకోండేవాడిని. 18 వయసు వల్ల எங்கள் அம்மா எங்களாண்டிக்கு வரவே இல்லை, எங்கள் அப்பா எங்களாண்டிக்கு வரல. 18 సంవత్సరాల వరకు మా అమ్మగారు మా దగ్గరికి రానేలేదు. ஏன்னா எங்கள் அப்பா வந்து எங்கள் அம்மாவை பார்த்தால பயங்கரமாக அடிப்பார். ఎందుకంటే మా అమ్మగారిని చూసిన వెంటనే మా నాన్నగారు బాగా కొట్టేవారు. எங்கள் அப்பா பயங்கரமாக குடிப்பார். మా నాన్నగారు చాలా బాగా ఎక్కువ తాగేవారు. எங்கள் அப்பா குடிச்சினால என்ன ஆச்சுன்னா அவருக்கும் மென்டல் ஆகிட்டு சூழ்நிலை மாதிரி ஆகிட்டார். మా నాన్నగారు తాగడం వల్ల ఏమైందంటే ఆయనకి మెంటల్ స్థితిలో వెళ్ళిపోయి ఆయన కూడా అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. சாப்பாடு இல்லாமல் அதாங்க ஆள் இருக்கிறாங்க இங்கே ஆள் இருக்கிறான்னு சொல்லி மரண பயத்தோடு ஓடினார். ఒక అన్నం లేని స్థితిలో అక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు అని ఒక మరణ భయంతో పరిగెట్టేవారు అనమాట. ஏன்னா அந்த ஞாபகம் எனக்கு நல்லா ஞாபகம் இருக்குது. ఎందుకంటే ఆ జ్ఞాపకం నాకు చాలా ఎక్కువగానే ఉంది. 2018 எங்கள் அப்பா இறந்துட்டாங்க. 2018 సంవత్సరంలో మా నాన్నగారు మరణించారు. எனக்கு ஆறுதலாக இருந்த ஒரே ஒரு மனுஷன் யாருன்னா எங்கள் அப்பா தான். నాకు ఆదరణగా ఉండింది ఒకే ఒక మనిషి ఎవరంటే మా నాన్నగారు. எங்கள் அப்பா அடித்தாலும் புடிச்சாலும் ஒரு புள்ளன்ற ஒரு பாசம் கூப்பிட்டு என்ன ஒரு வேலையில் ஒரு வேளை சாப்பாடு போட்டோம் என்னை வளர்த்தது யாரான எங்கள் அப்பா தான். మా నాన్న కొట్టినా తిట్టినా ఒక బిడ్డని ఒక ప్రేమతో నన్ను పిలిచి అన్నం పెట్టి ఒక పూటైన అన్నం పెట్టేది ఎవరంటే మా నాన్నగారుదా. எங்கள் அப்பா ஒரு நைட்டு கரெக்டாக ஒரு 12:30 மணிக்கு இருக்க எங்கள் அப்பா அந்த வெளியில் படுத்துனார், நான் உள்ளே படுத்துனாரு. కరెక్ట్గా 12:30 సమయంలో మా నాన్నగారు బయట పడుకున్నారు, నేను లోపల పడుకున్నాను. உண்மையாக நடந்த இது சம்பவம் தான். எங்கள் அப்பா ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. எங்கள் அப்பாவுக்கு பிக்ஸ் வந்துருச்சு. మా నాన్నగారికి ఫిట్స్ వచ్చేసింది. அப்பாவுக்கு எப்போ இது மாதிரி வளர்ந்ததே கிடையாதுன்னு நான் நினச்சேன். మా నాన్నగారికి ఎప్పుడు ఇలాగా రాలేదని నేను అనుకున్నాను. சின்னதாக ஒரு பக்கத்தில் ஒரு இரும்பு ஒன்று இருந்துச்சு, அந்த இரும்பை கையில் கொடுத்துட்டு நான் தூங்கிட்டு அப்படி படுத்துட்டேன். పక్కన ఒక ఇనుము పదార్థం ఉంది, దాన్ని నేను చేయిలో ఇచ్చేసి నేను పడుకునేసాను. மேலே ஒரு பெட்ஷீட்டை குத்திட்டு நான் உள்ள படுத்துனேன். పైన ఒక బెడ్షీట్ వేసి నేను పడుకునేసాను. அந்த பிக்ஸ் எல்லாம் எங்கள் அப்பா அப்படியே தொண்டிச்சுனே இருக்கிறாரு. ఆ ఫిట్స్ వ్యాధితో అలానే మా నాన్నగారు ఉన్నారు. என்னோட தூக்கம் மயக்கத்தினால என்ன ஆச்சுன்னா நான் படுத்துட்டு போயிட்டேன். నేను ఒక నిద్ర మైకంతో నేను ఏం చేసినాను, పడుకునేసిన. நான் காலையில் ஒரு 6:30 மணிக்கு எழுந்து பார்க்குறேன், எங்கள் அப்பா திரும்பி அப்படியே தான் கேட்குறாரு வெளியேற்றோட. నేను పొద్దున 6 గంటలకు లేచి చూస్తున్న సమయంలో మా నాన్నగారు అలానే ఉన్నారు ఆ ఫిట్స్ వ్యాధితోనే. మూకుల రక్తం, ఒక ముక్కు నుంచి రక్తం వస్తుంది, ఎరుంబు ఇదంతా చీమలు ఉంటున్నాయి. పుత్తూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కొట్టుకుని పోను. పుత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. మా నాన్నగారు అక్కడ మరణించారు. ரொம்ப வேதனை ஆயிடுச்சு. చాలా వేదన అయింది. சின்ன வயசுல என்னை காப்பாற்றி என்னை வழி நடந்து சின்ன சின்ன அடிச்சாலும் பிடிச்சாலும் வேதனை படுத்தாலும் பட்னியாக இருந்தாலும் ஒரு வேளை போட்ட சாப்பாடு அப்பா ఇంటికి ఇల్లు నా పక్కల ரொம்ப వేదన, కన్నీరోడ వేదన పట్టాను. చిన్న వయసు నుంచి నన్ను కొట్టినా తిట్టినా ఒక పూట ఒక అన్నానన్న నాకు ఇచ్చిన మా నాన్నగారు ఒక సడన్గా చనిపోయే లోపల చాలా ఒక వేదన బాధ నాకు కలిగింది. చిన్న వయసులో తాగిన ఆదరికలే, చిన్న వయసు నుంచే అమ్మగారు నన్ను ఒక ఆదరించలేని స్థితి. அப்பா என்ன சின்ன வயசுல வளர்த்தாரு, నాన్నగారు చిన్న వయసు నుంచి నన్ను పెంచారే அப்படின்னு எதுக்கு தான் அந்த வாழ்க்கை அப்படின்னு நான் நினைத்தேன். ఎందుకు ఈ జీవితం అని నేను అనుకున్నాను. கொஞ்ச நாட்கள் போச்சு, కొన్ని దినంలో వెళ్ళాయి. அப்பா இறந்து போன வாழ்க்கை வெறுத்தாயிடுச்சு. నాన్నగారు చనిపోవడంతో నాకు జీవితం పైన నాకు విరక్తి కలిగింది. அப்படியே குடிக்க ஆரம்பித்து அதிகமாయి ఇంకా తాగడానికి నేను అధికంగా తాగడం వైపు తిరిగాను.
காலையில் கட்ட 3:30 மணிக்கு குடிக்க ஆரம்பித்தேன். పొద్దున సమయంలోనే 3 గంటలకే నేను తాగడం ప్రారంభించాను. 7 మணிకి 9 మணிకి 10 మணிకి 3 మணிకి అప్పుడు కుడిచినే தான் இருந்தேன். 7 గంటల సమయంలో, 9 గంటల సమయంలో, 10 గంటల సమయంలో అలాగా నేను తాగడం మొదలుపెట్టాను. ஒரு திருடனா இருந்தேன். ఒక దొంగగా నేను ఉన్నాను. குடிக்க காசு இல்லைனா பக்கத்தில் எதனா கம்பி இருந்தால் அங்கே இருந்தால் எதனா ஒன்று தூக்கி காயிலங்கள் போட்டு குடிப்பேன். పక్కన ఏదైనా ఒక చిన్న చిన్న వస్తువులు దొరికితే వాటిని కూడా నేను దొంగతనం చేసి వాటితో ఒక డబ్బులు సంపాదించుకొని నేను తాగడం మొదలుపెట్టేవాడిని. அப்படி இந்த நிலைமையில எங்கள் அப்பா இறந்துட்டு உடனே எங்கள் அம்மா எங்கள் வீட்டுக்கு வந்துட்டாங்க. మా నాన్నగారు చనిపోవడంతోనే మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు. அப்போது எங்கள் அம்மா கூட கொஞ்ச நாள் நான் அப்படியே இருந்தோம். అలానే మా అమ్మగారితో కొన్ని రోజులు నేను ఉన్నాము. என் இதயத்தில் நிம்மதி இல்லை, కానీ నాకు హృదయంలో నెమ్మది లేదు, சந்தோஷம் இல்லை, సంతోషం లేదు. கூட இருந்த ஒரு தைப்பு இறந்துட்டாருன்னு வேதனை, కూడానే ఉన్న ఒక నా తండ్రి గారు మరణించారని ఒక వేదన నాలో ఉంది. ஊரில் நல்ல பேர் இல்லை, ఒక గ్రామంలో నాకు మంచి పేరు లేదు, ஒரு பிச்சைக்கார மாதிரியா இருந்தேன். ఒక భిక్షగాడి వలె నేను ఉన్నాను. அப்படிப்பட்டு இருந்த நிலைமையில అలాంటి ఉన్న ఒక సమయంలో வேலைக்கு போக ஆரம்பிச்சேன். పనికి వెళ్ళడం నేను ప్రారంభించాను. ஆட்டோ எடுத்தேன். ఒక ఆటోని నేను తీసుకున్నాను. இந்த ஆட்டோ கிடையாது, இதுக்கு முன்னாடி 4 ஆட்டோ எடுத்தேன். ఈ ఆటో కాదు, ఈ ఆటోకు ముందు ఒక 4 ఆటోలు నాకు ఉండేటివి. பெண்கள் பைக் அதிகமாகிடுச்சு, ఎక్కువ అమ్మాయిలు ఒక పిచ్చి ఎక్కువైంది. குடிக்க ஆரம்பிச்சேன். తాగడం మొదలు పెట్టాను. கஞ்சா போதைக்கு அதிகமாக, గంజాయికి మొదలు పెట్టాను. డ్రగ్స్ அதிகமாக, డ్రగ్స్ ఎక్కువగా నేను తీసుకోవడం మొదలు పెట్టాను. அது இல்லாமல் என்னோட வாழ்க்கை இருக்க అది முடியாது. లేకుండా నా జీవితమే ఉండేది కాదు. அதிகமாக அது மூழ்கின. అధికంగా దాంట్లో నేను జీవించేవాడిని. చిన్నవాళ్ళకి పెరియవాళ్ళకి మర్యాద ఆరంభించాను. చిన్నవారికి పెద్దవారికి నేను మర్యాద ఇచ్చేవాడిని. வீணாகி சண்டை போடுவேன். అనవసరంగా నేను జగడాలు వేసేవాడిని. என் அம்மாவை நினைத்தடி என் சின்ன வயசுல என் கூட இல்லை, இப்போ மட்டும் எதுக்கு வந்து சொல்லி మా అమ్మగారిని నేను తలుచుకొని కొట్టేవాడిని. ఏమంటే చిన్న వయసు నుంచి నాతో కూడా లేవు, ఇప్పుడు మాత్రం నాతో ఎందుకున్నా అని చెప్పి పదే పదే దాన్నే తలుచుకొని నేను మా అమ్మగారిని నేను కొట్టేవాడిని. நீ இல்லாதது தான் எங்கள் அப்பா இறந்தான்னு சொல்லி నాకు వేదన. నువ్వు లేని వల్ల మా నాన్నగారు మరణించారనే ఒక వేదనతో నేను మా అమ్మగారిని కొట్టేవాడిని. தங்காச்சி அடிப்பேன். మా చెల్లిని కొట్టేవాడిని. ஒரு மென்டல் சூழ்நிலை ஆயிட்டேன். ఒక మెంటల్గా అటువంటి పొజిషన్లకు నేను వెళ్ళిపోయాను. ఆటోவும் என்னை விட்டு டிவி காணி எடுத்துன்னு போயிட்டாங்க. ఆటో కూడా నేను డ్యూ కట్టడం లేకపోవడంతో ఆటో కూడా నాకు తీసుకొని వెళ్ళిపోయారు. ஒரு ఆటో குடிக்கிறதுக்கு காசுலன்னு வித்துட்டேன். ఒక ఆటోకి తాగడం కోసమే నేను దాన్ని అమ్మివేశాను. அப்புறம் இந்த ஒரு இடத்துல நம்ம எங்களோட கிராமத்தில் ஒரு 40,000 ரூபாய் கடை ஆகிட்டு நான் இந்த ஊரை விட்டு போயிட்டேன். మా గ్రామంలోనే 40,000 రూపాయలు అప్పుగా అయిపోయేసి మా ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. చిత్తూరు పట్టణத்துக்கு போட்டேன். చిత్తూరు పట్టణానికి వెళ్ళాను. చిత్తూరు పక్కన కలెక్టర్ ఆఫీస్ పక్కన ప్రశాంత్ నగర్ அந்த கிராமம். చిత్తూరు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ పక్కన ప్రశాంత్ నగర్లోకి నేను వెళ్ళాను. அங்கே ஒரு 6 பேர் என் ஃப்ரெண்ட்ஷிப் ஆனாங்க. అక్కడ 6 మెంబర్స్ 6 మంది నాకు ఫ్రెండ్షిప్గా నా స్నేహితులుగా ఉండేవారు. எப்போ என்னோட கையில் வேலை கஞ்சா இருக்கும், ఎప్పుడు కూడా నా చేతిలో గంజాయి ఉండేది. கஞ்சா போதில் இருப்பேன். ఎప్పుడు గంజాయి బోధలోనే ఉండేవాడిని. கஞ்சா போதில் இருப்பேன். ఎప్పుడు గంజాయి బోధలోనే ఉండేవాడిని. போவேன். రౌడీయిజంగా ఉండేవాడిని. పెట్టులకు యారికమే కీల్పడ మాటేன். ఎవ్వరికి నన్ను కన్నవారికి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి నేను విధేయ చూపించను. அந்த போதே இல்லாமல் இருக்க மாட்டேன். ఆ ఒక బోధ లేకుండా నేను ఉండేవాడిని కాదు. எப்போ என்னோட கையில் இவ்வளோ இருக்கும், ఎప్పుడు నా చేతిలో ఉండేది. அப்படி இருந்தால் என்னோட வாழ்க்கையில் అలా ఉన్న నా జీవితంలో 2021 வந்துச்சு. இந்த 2021 సంవత్సరంలో முடியாம కరోనా టైం வந்துச்சு. అప్పుడు కరోనా ఒక టైం ఉంది. అలా వైన్ షాపులు లేవు. అక్కడ అన్ని వైన్ షాప్స్ మూసివేయబడినాయి. ఆ సమయంలో இந்த கஞ்சால మొత్తం గంజాయి అంతా మొత్తము అక్కడ ఏమీ లేకుండా మూసివేయబడింది. அந்த పట్టణంలో எங்களோட కీలగార గ్రామத்துக்கு ఆగి வந்தேன். మళ్ళీ ఆ పట్టణం నుంచి చిత్తూరు గ్రామం నుంచి మా పట్టణానికి కీలగర పట్టణానికి నేను వచ్చాను. అప్పుడు గ్రామத்தில் சாராயம் விற்பாங்க. అక్కడ గ్రామంలో సారాయి అమ్మేవారు. ஒரு లీటర్ வந்து 1000 ரூபாய். ఒక లీటర్ వచ్చి 1000 రూపాయలు. அப்போ நானே என்ன பண்ணேன், ஒரு காசு ஒரு 5000 ரூபாய் ஒரு இடத்துல வாங்கி அது நானே பெல்லம் போட்டு நானே சாரம் காசு 80 లీటర్ సారం நான் வீட்டில் வச்சுக்கினேன். అప్పుడు నేనే ఏం చేశానంటే 5,000 రూపాయలు వేరే దగ్గర నేను అప్పుగా తీసుకొని నేనే ఒక సారాయిని కాంచి నేను మా ఇంట్లో పెట్టుకున్నాను. అది 80 లీటర్ సారా నేను 2 మాసం ఆగి కుడితే. నా 80 లీటర్ల సారాయిని 2 నెలలుగా నేను తాగాను. సారా అయితే కీలో ఒట్టిన వత్తి పోட்டு పడతా దిక్కుని పడుతూ ఆ ఒక సారాయిని కింద వేసి ఒక అగ్గిపుల్లతో ముట్టిస్తే అది చాలా ఎక్కువగా మండేది. అదే పోరు నిలమిలే నాకు కుడితేనే இருப்பேன். అటువంటి సమయంలో నేను తాగుతూనే ఉండేవాడిని. கிராமத்தில் இருக்கிற கொஞ்சம் பேர் பெரியவங்க இந்த வாலிபர் யூத்துங்களுக்கு அவங்களெல்லாம் மொத்தம் எங்கள் வீட்டில் தான் இருப்பாங்க. గ్రామంలో ఉన్న పెద్దవారు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తులు కానీ మా ఇంట్లోనే ఉండేవారు. குடிச்சிட்டு நான் என்ன பண்ணுவேன் எனக்கே தெரியாது. తాగి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కావాయిలు పోయినా చేతులు పోయినా కుప్పలు పోయినా తెలియదు. కాలువలో పడిపోయానా, ఆ ఒక బుడదలో పడిపోయినా, కుప్పలో పడిపోయినా నాకే తెలియదు. என்னோட ஃபேன் சர்ட் வீட்டு இருக்காது.
ప్యాంటు షర్ట్ నీట్గా ఉండదు. தலையில முடி வளர்த்துன்னு இருப்பேன். తలంతా జుట్టంతా ఒక వికారంగా పెట్టుకోండేవాడిని. திருட்டு மாதிரி இருப்பேன். ఒక దొంగ వలె ఉండేవాడిని. ஒரு கொலை பண்ற மாதிரி இருப்பேன். ఒక హత్య చేసేవాడి వలె ఉండేవాడిని. நீங்க என்ன பார்த்தா கூட நீங்க பயப்படுங்க, அது மாதிரி நிலைமையில இருந்தேன். నన్ను చూస్తే మీరు భయపడే స్థితిలో నేను ఉండేవాడిని. అలా ఉన్నాను నేను. எப்போ என் கையில அப்போ கத்தி வச்சு இருப்பேன். ఎప్పుడు నా చేతిలో కత్తిని పెట్టుకొని ఉండేవాడిని. கிராமல வாயில சிகரெட் பூசி நடப்பேன். గ్రామం పైన నోట్లో సిగరెట్ పెట్టుకొని నడిచేవాడిని. எங்க கிராமத்துல இருக்கிறவங்கலாம் என்ன பயங்கரமாக தூசித்துங்க தான். మా గ్రామంలో ఉన్న వారందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టేవారు. செத்துட்டா கூட நல்லா இருக்குமே, అనేక పసంగలు கிடக்குறாங்க இந்த பையன் மூலியமா. చచ్చిపోతే కూడా బాగుండే వీడి వల్ల అనేక మంది పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పేవారు. அந்த நன்மையில అలాగా ఉంటున్న సమయంలో 2021 ஒரு இடத்துல கீழே விழுந்துட்டு காவாயில. 2021 సంవత్సరంలో ఒక కాలువలో నేను పడిపోయాను. இந்த இடத்துல நரம்பு ஒன்று బ్లాక్ ஆயிடுச்சு. ఈ యొక్క తల వెనక భాగంలో నరములంతా బ్లాక్ అయిపోయింది. మెంటల్ అయిపోయాను. పక్కన ఆளுங்க யாருன்னு தெரியாது. పక్కన ఉండే ఒక మనుషులు ఎవరని నాకు తెలిసేవారు కారు. భయం, భయంకరమైన మరణ భయం నాలోకి వచ్చింది. నైట్లో తూక వరాదు. రాత్రి సమయంలో నాకు నిద్రే వచ్చేది కాదు. నైట్ అలా ఓడువే. రాత్రి అంతా పరిగెట్టేవాడిని. వీటి మల ఏరువే. ఒక మిద్దె పైనంతా ఎక్కేవాడిని. చెట్టు మల పోలీస్ స్టేషన్ మల ఏరువే. చెట్ల పైనంతా ఎక్కేవాడిని. పోలీస్ స్టేషన్ పైన ఎక్కేవాడిని. నైట్ ఫుల్ అయిన తూకమే ఇరకాదు. నైట్ అంతా రాత్రి సమయం అంతా నాకు నిద్రే ఉండేది కాదు. யாரையும் తొడతన மாதிரி இருப்போம். ఎవరు నన్ను తరిముకునేలాగా ఉండేది. நீ பண்ண பாவத்துகளை உன்னை சாவடிக்கு பாருன்னு சொல்லி எனக்குள்ள ஒரு கருப்பான உருவனை துடித்தின మనసం పొడి నువ్వు చేసిన పాపాలన్నీ నిమిత్తము నేను చంపేస్తానని ఒక చీకటి నన్ను తరిమేది. அந்த அந்த ஓடும்போது எத்தனை கடவுளை கூப்பிடுவேன். நான் ఇతని கடவுளை கும்பிட்டேன், అది ఎదుమే కాపాడలేదు. అలాగే నేను పరిగెట్టేటప్పుడు ఎంతో మంది దేవుళ్ళు నేను మొక్కేవాడిని. ఎవరినైతే నేను ఎన్నో దేవుళ్ళు నేను మొక్కేవాడిని. ఆ దేవుళ్ళన్నిటిని కూడా నేను తలుచుకొని మొక్కేవాడిని. என்னோட வாழ்க்கையில நான் 7 வாட்டி பெருமாள் மால் போட்டிருந்தேன். నా యొక్క జీవితంలో 7 సార్లు నేను పెరుమాళ్ యొక్క మాలను వేశాను. సోమవారం అయితే ఈశ్వర గుడికి వెళ్ళి నేను కర్పూరం వెలిగించేవాడిని. జాతర అంతా జరిగే సమయంలో ముళ్ళంతా వేసుకునేవాడిని. అన్ని దేవుళ్ళని మొక్కాను. ఆ సమయంలో ఏ ఒక్క దేవుడు నన్ను కాపాడలేదు. వేదనతో ఉండేవాడిని. మా అమ్మగారు మళ్ళీ ఆ సమయంలో నన్ను విడిచిపెట్టి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారు. మా అమ్మగారిని కొట్టి నేను వాళ్ళ అమ్మగారింటికి నేను తరిమేశాను. చనిపోయే స్థితిలో నేను ఉన్నాను. వెయిట్ 40 కిలో. నా యొక్క వెయిట్ 40 కేజీలు. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. కక్కితే రక్తం వచ్చేది. అట్లే నీళ్లు కూడా తాగితే కూడా వామిట్ రూపంలో వచ్చేసేది. ఇక్కడ నుంచి గొంతు భాగం నుంచి మొత్తం పొట్ట భాగం వరకు మొత్తం నొప్పి పుట్టేది. నేను దగ్గితే చాలా రక్తం వచ్చేది బయటికి. అటువంటి స్థితిలో నేను ఉన్నాను. మా అమ్మగారిని ఎవరో ఒకరు ఫోన్ చేసి రప్పించారు. వేలూరు సిఎంసికి నన్ను తీసుకుని వెళ్ళారు. సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారు. అక్కడ బ్లడ్ చెకప్ తీసి పెట్టారు. రిపోర్ట్ 3 గంటల సమయం తర్వాత వచ్చింది. మా అమ్మగారి దగ్గర చెప్పారు ఆ రిపోర్ట్ ఏమని. మీ కుమారుడు ఇంకా బతకడం చాలా కష్టము. లోపల ఉన్న అవయవాలన్నీ కూడా తినివేయబడినాయి. లోపల ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. ఇంకా మీ యొక్క కుమారుడు ఇంకా బతకడం కష్టం. ఆ ఒక లోపల ఉన్న ఒక పేగులతో సహా లివర్ తో సహా మొత్తం కూడా హోల్స్ పడిపోయినాయి. ఇంకా